మరాఠీ వర్డ్ కాచి అంటే మచ్చలు చేపలు పట్టేటోళ్ళు. ఓకే. పక్కన మూసీ నది నుంచి చేపలు పట్టేటోళ్ళు అక్కడ మార్కెట్ ఉండే. ఓకే. సో దానికోసం కాచి కాచి కూడా కూడా వచ్చింది. రైట్. చప్పల్ బజార్ వచ్చింది. మనందరం చెప్పలు అనుకోండి కాదు చేపల బజార్ అది. అక్కడ వచ్చిన దాన్ని చప్పల్ బజార్ అయిపోయింది అది. అన్ని ఆ ఏరియా ఎందుకంటే మూసీ చాలా పెద్ద రివర్ ఉండే ఆ టైంలో. కానీ ఇప్పుడేం లేదు అక్కడ. ఇప్పుడు మొత్తం అది ఒక డ్రైన్ లాగా అయిపోయింది. అవును. నాలాలాగా అయిపోయింది. మన చూస్తే ఆ మట్టుకు చూస్తే చాలా మట్టుకు హైదరాబాద్ సిటీకి ఆ ప్రాబ్లం లేదు మన దగ్గర. మన దగ్గర ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆర్ నాట్ హైదరాబాదీస్. అవును. మల్కాజిగిరి లాంటి కాన్స్టిట్యున్సీ తీసుకోండి. మీరు కుకట్పల్లి అని పక్కన పెట్టేస్తే మల్కాజిగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పెడితే దాంట్లో చాలా మట్టుకు బయట వాళ్ళు ఉన్నారు. అవును. ఎందుకంటే రైల్వే, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీళ్ళందరూ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. మల్కాజిగిరి ఏషియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. అదే ఒక టైంలో 18 లక్షల ఓటర్స్ ఉంటారు. అవును. దాని తర్వాత బెడ్చల్ వచ్చినప్పుడు కొంచెం వెళ్ళిపోయింది అక్కడ డివైడ్ అయింది. కానీ ఒక టైంలో జనార్దన్ రెడ్డి గారు అల్వాల్ నుంచి ఖైరతాబాద్ దాకా ఆయన కాన్స్టిట్యున్సీ ఉండే. ఆలోచించండి. మల్కాజిగిరి కాదు పేరు అనుకుంటే భాష టైం జూబ్లీహిల్స్ ఉండే. నేదురుమల్లి జనార్దన్. ఖైరతాబాద్ ఉండే కాన్స్టిట్యున్సీ కాదు మన పి జనార్దన్ రెడ్డి, పీజేఆర్ గారు. ఆయన కిలాడి నంబర్. ఆ ఎమ్మెల్యే ఉంటే ఆయనలాగా ఉండాలి. వీళ్ళు ఎవరితో కాదు. సో మనం అట్లాంటి పొజిషన్లో వచ్చిన తమిళనాడులో ఈ పాలిటిక్స్ ఆడడంతో ఏమైపోయిందంటే ఫస్ట్ సనాతన ధర్మ ఒక షాక్ అయ్యి అవును ఈ ఎలక్షన్లో. డెఫినెట్లీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు రాబోతున్న ఎలక్షన్లో ఇదే వీడియో తీసుకెళ్ళి మొత్తం బీహార్లో ప్లే చేస్తారు. తమిళ నుంచి హిందీకి ట్రాన్స్లేట్ చేసి మొత్తం ప్లే చేసేస్తారు. అది యూపీ ఉండొచ్చు, బీహార్ ఉండొచ్చు, అస్సాం ఉండొచ్చు, ఒడియా ఉండొచ్చు. వీళ్ళందరినీ తిట్టిండాను బీహారీలో అని చెప్పంగానే. మనం సౌత్ ఇండియన్స్కి మద్రాసీస్ అని ఎట్లా చెప్తామో నార్త్ ఇండియన్స్కి బీహారీలు అని చెప్తారు వీళ్ళందరూ మన దగ్గర. సార్ ఇది బీహార్ వర్సెస్ తమిళ్ అయింది కదా సార్. నేను ఢిల్లీలో చూసాను సార్, చాలా వాటికి నార్త్ ఈస్ట్ పీపుల్ చాలా కష్టపడతారు ఢిల్లీ. కరెక్ట్. దే ఆర్ మోస్ట్ జెన్యూన్ పీపుల్ నన్ను అడిగితే నార్త్ ఈస్ట్. కానీ వాళ్ళని ఒక స్లాంగ్ యూజ్ చేసి వాళ్ళని పిలిపించి ఆ స్లాంగ్ యూజ్ చేయకూడదు. చింకీస్ అంటారు, మోమోస్ అంటారు. వై అసలు ఎందుకు సార్ ఇది వస్తుంది? అది ఎందుకంటే మన దగ్గర కష్టపడి పనిచేయడానికి చాలా మందికి కాదు. ఇప్పుడు బీహారీ వాళ్ళు వెళ్ళి టాయిలెట్ అడుగుతున్నారని దయానంద్ మారని చెప్పిన స్టేట్మెంట్ అంటే ఎవడో అడగట్లేదు అక్కడ. అంటే వాడు అడగకపోతే ఎవడు అడుగుతాడు? అదే కదా. అవును. వీళ్ళేమంటారు, నేను ఇంగ్లీష్ చదువుకున్నాను దానికోసం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. అదే టైంలో వీరేమంటాడు తమిళ్ చదువుకోవాలి, ఇంకే లాంగ్వేజ్ వద్దు అంటున్నాడు. అంటే తమిళ్లో సాఫ్ట్వేర్ చదువుకోవచ్చు కదా. ఎనీవే ఆ ఎలక్షన్ పక్కన పెడదాం. రాజస్థాన్ అంతే సంగతి. సో మహారాష్ట్ర ఒక్కటే ఒక 50-50 ఫైట్ రాబోతుంది. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఏంటంటే ఎన్సీపీ ఓట్లు ఎక్కడ పోతుంది. అజిత్ పవార్ వచ్చిన తర్వాత ఎన్సీపీ ఓట్ స్ప్లిట్ అయింది. ఈసారి జరిగిన పంచాయతీ ఎలక్షన్ కూడా అక్కడ మనం చాలా మటుకు చూసాం. ఎన్సీపీ ఓట్ స్పెషలీ బారామతి ఆ ఏరియా నుంచి ఉన్నారు. సార్ మీరు మహారాష్ట్ర అంటున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఇంటరప్ట్ యూ. కేసీఆర్ గారు మహారాష్ట్రలో ఏం చేయరు అక్కడ. ఆయనకు ఒక డిపాజిట్ కూడా రాదు. పెద్ద గొడవ పెద్ద చేసి 600 కార్లు వేసుకుపోయింది కదా అక్కడ. అవును. పండర్పూర్కి. అది ఏమైంది? అది మర్చిపోయింది అందరు. డబ్బులు ఖర్చు పెట్టిండు విపరీతంగా. ఏదో గిరిధర్ గమాంగ్ గారిని తీసుకొచ్చి ఒరిస్సా నుంచి అది ఇది అన్నాడు. అదొకటి ఆంధ్రాలో పెట్టిండు, ఏపీలో ఆయన్ని. అవును. అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం మిగలలేదు. సి ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకటి మర్చిపోకూడదు. ఈ కూర్చున్న చైర్ ఉంటుంది ముఖ్యమంత్రి, దానికి పవర్ ఉంటుంది. మనిషి ఇవ్వడానికి కాదు. రోసా ఉన్నప్పుడు కూడా అందరూ దండాలు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి నా క్లాస్మేట్ అని అందరూ ఆయనకు దండం పెట్టారు. ఆ చైర్ నుంచి బయటకు రాగానే మలయాళంలో అంటారు కుక్క కూడా తిరిగి చూడదు మిమ్మల్ని. రైట్. సింపుల్ యాజ్ దట్. ఎవ్వడు పట్టించుకోడు. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి. వరంగల్లో కార్పొరేట్లు అన్ని కాంగ్రెస్ చేరిపోయారు. రేపు కాంగ్రెస్ పోతే మళ్ళీ బీజేపీలో చేరుతారు. వీళ్ళు ఉంటారు పవర్. కానీ ఒరిజినల్ కాన్స్టిట్యూన్స్ అనేది వీళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిందే మిగతా పార్టీల నుంచి మనుషులు తీసుకొని. వాళ్ళు ఒరిజినల్ పార్టీ లేకుండే వాళ్ళ దగ్గర. బీజేపీకి ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కార్డర్స్ వచ్చింది ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వస్తారు, లేకుంటే ఏబీవీపీ నుంచి వస్తారు. ఇప్పుడు అపాయింట్ చేసిన 3 ముఖ్యమంత్రులు కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముగ్గురు ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇన్ఫాక్ట్ మనం 4 అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి కూడా ఏబీవీపీ. సో 4 ముఖ్యమంత్రులు 5 సీట్లలో ఈసారి 4 ఏబీవీపీలు గెలిచారు. అవును. అంటే ఒక లీడర్షిప్ ట్రైనింగ్ స్కూల్ లాగా అయిపోయింది. సో మహారాష్ట్రలో 50-50 అని పెట్టుకుందాం మనం. గుజరాత్ వైపౌట్ కాంగ్రెస్ అసలు అత్తాపత్తా లేకుండా పోతుంది. ఈయన ఏం యాత్ర చేస్తాడో కానీ అది అదే అక్కడ దాకా వచ్చేదాకా ఉంటుందో న్యాయ యాత్ర, భారత్ న్యాయ యాత్ర. దాంట్లో అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళట్లేదు. లాస్ట్ టైం జయరామ్ రమేష్ అనౌన్స్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ ఉండే. ఈసారి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళట్లేదు. ఎందుకని అడిగితే అందరికి తెలుసు చైనా కోపం పడతారు. పాప ఆయన 300 కోట్లు చైనా దగ్గర నుంచి ఒఫీషియల్గా తీసుకున్నాడు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి 300 కోట్లు తీసుకున్నాడు. అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడు, ఎంఓయూ చేసుకున్నాడు. సో వాళ్ళు అపోజ్ చేయలేడు చైనాని రాహుల్ గాంధీ. నెక్స్ట్ రాజస్థాన్ వైపౌట్. రాజస్థాన్ లాస్ట్ టైం కూడా బీజేపీ అసెంబ్లీ ఓడిపోతే కూడా లోక్సభ మొత్తం తీసుకెళ్ళిపోయింది. మధ్యప్రదేశ్లో ఒకటే సీట్ వచ్చింది లాస్ట్ టైం కాంగ్రెస్ కి. ఈసారి అది కూడా. దెన్ మనం రావాల్సి ఒరిస్సాలో బీజేపీ డైరెక్ట్ ఫైట్ విత్ బీజేడీ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఒక సీట్ రావచ్చు, బహుశా 1-2 రావచ్చు. బీజేడీ వాళ్ళు ఒక 60-40 రేషియోలో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సీట్లు. మెజారిటీ ఐ థింక్ బెస్ట్ చీఫ్ మినిస్టర్స్లో పర్ఫార్మింగ్ నేను ఎప్పుడు కూడా అడ్మైర్ చేసి నవీన్ పట్నాయక్ గారు. అండ్ డౌటే లేదు. ఆయన నాన్నగారు లాగానే, విజు పట్నాయక్ లాగానే
చాలా చాలా ఏమంటారు కరప్షన్ ఫ్రీ ఇమేజ్, క్లీన్, అసలు ఏమి ఒక కారు, దాంట్లో పెట్రోలు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన పెళ్లి చేసుకోలేదు. అదే ఒక కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది చూడండి. యూపీ అదే, గుజరాత్ అదే, పిఎం అదే. అదే గుజరాత్ అనగానే ఎందుకంటే ఆ కనెక్షన్ అక్కడ తీసుకొచ్చాను నేను. మీకు రిలేటివ్ లేనప్పుడు, పెళ్ళం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు కరప్షన్ తగ్గిందని ఒక కాన్సెప్ట్ వచ్చేసింది అక్కడ. మళ్ళీ అన్నిటికంటే పెద్దది ఉత్తరప్రదేశ్, 80 సీట్లు. ఎప్పుడు చెప్తారు ఉత్తరప్రదేశ్ గెలిచిన పార్టీ ఇండియా ఇండియా పరిపాలిస్తారు. ఈ ఉత్తరప్రదేశ్లో సార్ ఇక్కడ ఒక డౌట్ నాకు ఎమర్జ్ అవుతుంది ఏంటి అని అంటే, సౌత్ వర్సెస్ నార్త్ అనేది క్రియేట్ చేసేసారు సార్, విచ్ ఈస్ ఎవరు క్రియేట్ చేశారు? జనాల, ప్రజల. ఎక్కడ, ఏ స్టేట్ లో? సౌత్ మొత్తం సార్. మీరు హైదరాబాద్ లో ఉందా? హైదరాబాద్ లో లేకపోతే ఎడ్యుకేటెడ్ క్లాస్ సౌత్, మన సౌత్ కాదు, మనం కూడా సౌతే కదా టెక్నికలీ, మన సెంట్రల్ లో సౌతే మనం కూడా. ఇక్కడే ప్రాబ్లం లేదు కదా, ఆంధ్రాలో లేదు కదా. ఉంది సార్. ఆంధ్రాలో కాన్సెప్ట్ ఇస్ నాట్ సౌత్ వర్సెస్ నార్త్, ఇట్ ఈస్ నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని చెప్పి మోదీ గారిని తిట్టడం పోతుండలేం. కానీ లేదు, అది మనకి అఫీషియల్ గా కనిపిస్తుంది. బట్ మేబీ నేను ఎక్కువ ఏపీ ఫాలో అవుతుంటాను, ఐఎమ్ ఫ్రమ్ ఏపీ కాబట్టి నేను చెప్తున్నాను సార్. నేను ఒకటి చూసాను ఈ మధ్య, లైక్ ఒక 1.5 hour నేను మనిషిని కాలేకపోయాను. రాముడు నార్త్, వెంకటేశ్వర స్వామి సౌత్. సో మేము అయోధ్యకు పోము, ఓన్లీ వెంకటేశ్వర స్వామి దగ్గర. టీడీపీ వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు కదా. రాడికల్ మైండ్ సెట్ ఎందుకు? లీడర్ ని కొంతమంది చూస్తే మనుషులు, అన్ని పాపులేషన్ అట్లా ఉండదు. మనం లీడర్ని చూస్తాం మనం, కానీ మీరు బస్ స్టాండ్లో వెళ్ళి 10 మంది మాట్లాడి ఇంకో ఏముంటుంది అది. ఓకే, రాముడు కేరళ నుంచి ట్రావెల్ చేశాను, కేరళ వాళ్ళు చాలా పట్టుబడతారు. అవును, జటాయుపారా అని చెప్పి కొల్లంలో పెద్ద స్టాచ్యూ ఉంటది. కేరళలో చాలా మటుకు టౌన్స్ పేరు రామతో మొదలవుతుంది, రామనాథపురం, రామనాథకడ, అట్లా చాలా టౌన్స్ ఉన్నాయి కేరళలో. సో మన దగ్గర రామగుండం చాలా ఉన్నాయి, మన దగ్గర కూడా ఇట్లాంటి టౌన్స్ ఉన్నాయి. రాముడు ఈవెన్ తమిళన్స్ అయితే అసలు ఒప్పుకోరు. మా దగ్గర నుంచి శ్రీలంకకి వెళ్ళిండు, రామేశ్వరం, అదే వాళ్ళ పట్టది అన్నమాట. సో బెస్ట్ ఇస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని, సౌత్ వర్సెస్ నార్త్ డివైడ్ పొలిటీషియన్స్ దగ్గర ఉంది. కావాలన్నప్పుడు వాడుకుంటారు డిఎంకే వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో నోరు మూసుకొని కూర్చుంటారు. అవును, ఎందుకంటే ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ పనికిరాదు, మొత్తం అక్కడ దెబ్బతింటాం మనం. ఎక్కడైనా నార్త్ లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నోరు మూసుకొని కూర్చోమంటే కూడా ఒకేషన్ ఒక వీడియో బయటకు వస్తుంది, సనాతన ధర్మనో ఒక బీహారీలో టాయిలెట్ గురించి చెప్తారు. సో అస్సాం వైపు నార్త్ ఈస్ట్ మొత్తం హేమంత విశ్వ శర్మ దగ్గర ఉంది. అదే అక్కడ ఆలోచించండి, కాంగ్రెస్ లో ఉన్న అన్ని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఉండే నార్త్ ఈస్ట్ లో హేమంత విశ్వ శర్మ. రాహుల్ గాంధీ కుక్కల్ బిస్కెట్ పెట్టిండు ఆయనకి, దాని తర్వాత ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఎలా చేయగలుగుతారు? అదే అంటారా, కుక్కల్ బిస్కెట్ పెట్టిండు ఒక పొలిటీషియన్ కి. కుక్కలు తినే బిస్కెట్ పెడితే ఎవడైనా ఉంటాడు ఆ పార్టీలో? అది కూడా కుక్క తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసుకు ఈయనకిచ్చిండంట అది. సో అట్లాంటి కాంగ్రెస్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రిటైన్ లీడర్స్. అది జ్యోతిరాదిత్య సింధియా ఉండొచ్చు, జితిన్ ప్రసాద్ ఉండొచ్చు, చాలా మంది లీడర్స్. ఇంకోటి రాజస్థాన్ సార్, మీరు ఇందాక మెన్షన్ చేశారు, సచిన్ పైలట్ కూడా 24 ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ లో ఉంటాడో లేదో. సచిన్ పైలట్ ముందే చేరిపోవాలండి, పార్టీ నుంచి బయటికి రావాలండి. ఇప్పుడు ఇట్స్ టూ లేట్. ఓకే, ఎలక్షన్ ముందు వస్తే బీజేపీ ఆయనకు రెస్పెక్ట్ ఇస్తుంది. బీజేపీకి ఏం తెలిసిపోయింది, ఆయన లేకుండా కూడా మేము ఎలా ఎలక్షన్ గెలవచ్చు, నీతో పనికి లేదండి. ఆయన ఇప్పుడు దోబిక కుత్తలాగా అయిపోయినా, గర్కనా ఘాట్కా. అవును, ఎలక్షన్ ముందు బయటకు వస్తే బీజేపీలో మంచి ప్రామినెంట్ పొజిషన్ వస్తుంది. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియాకు ఉన్నట్ల ఒక పొజిషన్ వస్తుండే, ఆయన కేబినెట్ మినిస్టర్ ఏదో చేస్తుండే. కానీ ఆయన ఆ టైంలో పార్టీ నుంచి బయటికి రాలేదు. ఇంకోటి ఆయన గొడవ అక్కడున్న ముఖ్యమంత్రి, ఎక్స్ బీజేపీ ముఖ్యమంత్రితో ఉండేది.